బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అటవీ భూమిని తాకట్టు పెట్టడం లేదా అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. మోసం, విధ్వంసం, డైవర్షన్ చేయటమే కాంగ్రెస్ విధానమన్నారు. కంచె గచ్చిబౌలిలో పర్యావరణ హననం జరిగిందని, 10,000 కోట్ల భారీ స్కామ్ కు రేవంత్ ప్రభుత్వం తెరలేపిందన్నారు. సీఎం రేవంత్ కు ఓ బీజేపీ ఎంపీ సహకరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మధ్యవర్తిత్వం చేస్తోందని, తమవి కాని భూములను తాకట్టు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ముందు తాకట్టు పెట్టి ఆ తర్వాత అమ్మేయాలని చూశారన్నారు. 400 ఎకరాల భూమికి యాజమాన్య పత్రాలు, రిజిస్ట్రేషన్ లేదని, నామమాత్రపు జీవోతో అమ్మకానికి పేపర్లు రాసిచ్చారన్నారు. సెబీ, ఆర్బీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐకి లేఖలు రాస్తామన్నారు కేటీఆర్. రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తుంటే సహజంగానే ఆవేదనతో అటు హెచ్సియు విద్యార్థులు కానీ దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కానీ ఉద్యమం చేసినారు. కానీ దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి, ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు 10,000 కోట్లను దోచే ఒక భారీ స్కామ్కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది. ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం ఆ అధికారం గవర్నమెంట్ కూడా లేదు. మీకు తెలుసు, పోడు పట్టాలు మేము ఇచ్చాం గతంలో. పోడు పట్టాలు కూడా మీకు తెలుసు, ROFR కింద పోడు పట్టాలు కూడా దే వోంట్ గివ్ యూ కంప్లీట్ రైట్స్ ఆన్ ద ల్యాండ్. మీరు దాన్ని అక్కడ సాగు చేసుకున్న దానికి అవకాశం ఉంటుంది, పొజిషన్కి అవకాశం ఉంటుంది తప్ప ఓనర్షిప్ ఉండదు, దాన్ని అమ్మేదానికి అవకాశం ఉండదు పోడు పట్టా విషయంలో కూడా. అట్లాగే ఈ అటవీ భూమి ఏదైతే ఉందో, అడవి లక్షణాలు కలిగి ఉన్న భూమి ఏదైతే ఉందో, 1980 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం ఇది మొత్తం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఆయనకు తెలియదని కాదు, ఆయనకు తెలియకుండా జరిగిందనడానికి కూడా లేదు. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు. మీకు FRBMను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్గా స్కీమ్. దీనిలో అన్ని నిబంధనలు మొత్తం అన్ని చట్టాలు, నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులు అన్నిటినీ తుంగలో దొక్కారు. RBI గైడ్లైన్స్ను కూడా ఈ మొత్తం కుంభకోణం వెనకాల రేవంత్ రెడ్డి గారికి అండగా బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డది, ఈ అంతా మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ. ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే ఇక క్విడ్ ప్రోకో కదా, నేను ఇది చేస్తాను, నాకు అది చేయాలి, అది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇక ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను, ఆ ఎంపీ గారి పేరు కూడా నేను బయట పెడతాను, నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను. ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మొత్తం, దీని వెనకాల నడుపుతున్నది ఆ బ్రోకర్ను తెచ్చింది, ఆ బ్రోకర్ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది, ఆ బ్రోకర్ని అల్టిమేట్గా ఈ రకంగా RBI, ICICI బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు అన్నిటిని వైలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఆ ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్. ఆస్క్ RBI టు ఇన్వెస్టిగేట్ దిస్ మ్యాటర్. వెంటనే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దిగాలి ఇందులోకి. సెబీ ఆల్సో షుడ్ ఫోకస్ ఆన్ దిస్. 100% ఈ బీకన్ ట్రస్టీషిప్ అండ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే సంస్థలని వెంటనే నిషేధం విధించాలి. టిల్ ఫర్దర్ ఎంక్వైరీ వి డిమాండ్ దట్ all financial transactions of these two agencies and these two institutions be suspended with immediate effect because they have committed a massive fraud. అట్లాగే ఈ చట్టవిరుద్ధమైన బాండ్స్ ఏవైతే వీళ్ళు తీసుకొని 10,000 కోట్లు కుంభకోణానికి తెరదీశారో వాటిని కూడా RBI వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్. సో కళ్యాణ్, మనం చూస్తున్నామంటే ఏదైతే కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారో, 10,000 కోట్ల భారీ స్కామ్కు ప్రభుత్వం తెరలేపింది, అలాగే కాంగ్రెస్కు ఒక బీజేపీ ఎంపీ కూడా సపోర్ట్ చేస్తున్నారు అని ఆయన చెప్పడం, అంటే ఏ విధంగా చూడాలి కామెంట్స్కి? ఖచ్చితంగా హరీష, HCU భూ వ్యవహారం అనేది ఒక కొత్త మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. కేటీఆర్ పేల్చిన బాంబుతో ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల్లో ఒక రకంగా కలకలం మొదలైందనొచ్చు. అంటే ఆయన నిజంగా చెప్పిన దాంట్లో ఆధారం ఉందా, విషయం ఉందా లేదా అనేది బీజేపీ, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రియాక్ట్ అయితే మనకు అర్థమవుతుంది. ఇప్పటివరకు ఇంకా కాలేదు కాబట్టి. అయితే ఆయన చెప్తున్న ప్రకారం అసలు ఈ భూ వ్యవహారంలో 10,000 కోట్ల స్కామ్ జరిగింది, ఒక కుంభకోణం జరిగింది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీజేపీ ఎంపీ ఇప్పటిదాకా అక్కడికి వెళ్ళి బీజేపీ కూడా ఆందోళనలు చేస్తూ వచ్చింది. HCU 400 ఎకరాల భూములను కాపాడుతామంటూ
బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు నిన్న ఎంపవర్డ్ సుప్రీంకోర్టు వేసిన ఎంపవర్డ్ కమిటీని కూడా కలిశారు. వాళ్ళు బహిరంగంగా మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యేలు సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఆందోళన చేసేందుకు రెడీ అయ్యి అరెస్ట్ అయ్యారు. ఇది మొత్తం కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు సెంట్రల్ యూనివర్సిటీ భూములను రక్షించేందుకు పోరాటం చేస్తున్నట్లు మనకి ఇప్పటివరకు కనిపించాయి. కాంగ్రెస్ పార్టీ దాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. అయితే ఇప్పుడు కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్య ఏదైతే ఉందో, ఒక బీజేపీ ఎంపీ రేవంత్ రెడ్డితో కుమ్మక్కై డైరెక్ట్ నేరుగా ఆరోపణ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అయాచిత లబ్ధి ఆ బీజేపీ ఎంపీకి చేకూరుస్తున్నారు. క్విడ్ ప్రోకో బీజేపీ ఎంపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య జరిగింది. ఆ క్విడ్ ప్రోకో ఏంటి, ఆ ఎంపీ ఎవరు అనేది త్వరలో బయట పెడతానంటూ కొంత సస్పెన్స్ ఉంచారు. అయితే ఒక బీజేపీ ఎంపీపై నేరుగా ఆరోపణ చేయడం అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. ఇంతకు ఆ బీజేపీ ఎంపీ ఎవరు 2-3 రోజుల క్రితమే చెప్పారు. ఇందులో ఒక బీజేపీ ఎంపీ పాత్ర ఉందని కేటీఆర్. ఆ పేరు ఈరోజు చెప్తారని మనం అనుకున్నాం. అయితే ఆయన పేరు చెప్పలేదు ఇప్పటి వరకు. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఆ బీజేపీ ఎంపీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఒక ఎంపీగా తెలుస్తుంది. ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన ఒక బ్రోకరేజ్ సంస్థ 2 కంపెనీల పేర్లు చెప్పాడు. ఒకటి బీకాన్ ట్రస్టీషిప్ కంపెనీ అనేది ఒక బ్రోకరేజ్ సంస్థ, దానికంటే ముందు ట్రస్ట్ అడ్వైజర్స్ అనే సంస్థ. దానికి ఈ బీకాన్ ట్రస్టీషిప్ కంపెనీ అనేది సహకరించింది. వాళ్లకు దాదాపు 170 కోట్ల కమిషనే చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం అనేది కేటీఆర్ చెప్తున్నమాట. దీనిపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరైనా బయటకు వచ్చి చెప్పాలి, లేదంటే ఈ బీకాన్ ట్రస్టీషిప్ కంపెనీ ఎవరిది ఏంటి అనేది మనకు తేలాల్సి ఉంది. మనకున్న సమాచారం ప్రకారం ఈ బీకాన్ ట్రస్టీషిప్ కంపెనీ అనేది ఒక ఆర్ఎస్ఎస్లో గతంలో పనిచేసిన ఒక వ్యక్తికి సంబంధించిన కంపెనీగా తెలుస్తుంది. ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి అని తెలుస్తుంది. ఆయన వెనుక ఉన్న బీజేపీ ఎంపీ ఎవరు, ఈ కంపెనీని రేవంత్ రెడ్డికి తీసుకెళ్లి అటాచ్ చేసింది ఎవరు, ఆ కంపెనీ ద్వారా 10,000 కోట్లు హెచ్సియు భూములు ఏవైతే ఉన్నాయో 400 ఎకరాల భూములు, ఆ 400 ఎకరాల భూములపై 10,000 కోట్ల రుణం ఐసిఐసిఐ బ్యాంకు నుంచి తీసుకున్నారు. ఆ బ్యాంకు నుంచి రుణం రావడానికి బ్రోకరేజ్గా 170 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఆ 170 కోట్ల రూపాయలు చెల్లించారు. ఈ కంపెనీ వెనుక ఒక బీజేపీ ఎంపీ ఉన్నారు. ఆయన సహకారంతోనే ఇదంతా జరిగింది. ఆ బీజేపీ ఎంపీకి కూడా లబ్ధి చేకూర్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని నేరుగా కేటీఆర్ చేసిన ఆరోపణ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కలకలంగా మారింది. దీనికి సంబంధించి అసలు బీజేపీ పాత్ర ఏంటి, ఆ బీజేపీ ఎంపీ ఎవరు, మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మహేశ్వర్ రెడ్డి గారు, ఇప్పటి వరకు మీరు హెచ్సియు భూములను కాపాడేందుకు చాలా బీజేపీ ప్రయత్నిస్తుంది. మీరు కూడా అక్కడి వరకు వెళ్ళే ప్రయత్నంలో అరెస్ట్ అయ్యి వచ్చారు. ఇప్పటిదాకా ఫీల్ ఉంది బీజేపీ ఖచ్చితంగా కాపాడి తీరుతుంది, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే యూనివర్సిటీ కాబట్టి మీరు కాపాడతారని అటు విద్యార్థులు ఇటు ప్రజలు అందరూ భావిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు కేటీఆర్ పేల్చిన బాంబు బీజేపీపై ఒక అనుమానపు చూపులు చూసేలా ఉంది. ఆ హెచ్సియు భూములపై 10,000 కోట్ల రుణాన్ని ఇప్పించింది ఒక బ్రోకరేజ్ కంపెనీ ఉంది, బీకామ్ ట్రస్టీషిప్ అని. ఆ కంపెనీని రేవంత్ రెడ్డికి పరిచయం చేసింది, దగ్గరుండి 10,000 కోట్ల లోన్ ఇప్పించింది ఒక బీజేపీ ఎంపీ అంటూ కేటీఆర్ పేల్చిన బాంబును మీరు ఎలా చూస్తారు? ఆ బీజేపీ ఎంపీ ఎవరు అనేది మీరు తేల్చే అవకాశం ఉందా? అంతేకాదు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి, సిబిఐకి, సెబీకి, ఆర్బీఐకి అన్నిటికీ లేఖలు రాశారు ఇప్పుడు కేటీఆర్ విచారణ జరపాలని. విచారణ జరుపుతారా? ఆ బీజేపీ ఎంపీ ఎవరో తేలుస్తారా? ఆ బీజేపీ ఎంపీపై చర్యలు తీసుకొని బీజేపీ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారా? మహేశ్వర్ రెడ్డి గారు. మహేశ్వర్ రెడ్డి గారు ఫోన్ లైన్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. పీసీఆర్ ఒకసారి చూడండి. మొత్తానికి ఆ బీజేపీ ఎంపీ పాత్ర అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ఆ బీజేపీ ఎంపీ ఎవరు అనేది కూడా తేలాల్సింది. అంతేకాదు 2-3 అంశాలను కేటీఆర్ ఈరోజు ప్రధానంగా తన ప్రెస్ మీట్లో ప్రస్తావించారు. అందులో టీజీఐఐసికి ఈ 400 ఎకరాలను బదలాయిస్తూ కేవలం జీవో మాత్రమే జారీ అయింది. టీజీఐసికి ఆ భూములపై ఎలాంటి హక్కులు లేవు, ఎలాంటి సేల్ డీడ్ లేదు, రిజిస్ట్రేషన్ పేపర్స్ కూడా లేవు. అలాంటి టీజీఐసి ఆ భూములను కుదువ పెట్టి, అంటే ఐసిఐసిఐ బ్యాంకులో పెట్టి ఎలా లోన్ తెస్తుంది, ఆ లోన్ ఎలా ఇచ్చింది? మహేశ్వర్ రెడ్డి గారు మనకు లైన్లోకి వచ్చారు. మహేశ్వర్ రెడ్డి గారు, మీరు కేటీఆర్ ప్రెస్ మీట్ చూసే ఉంటారు. బీజేపీ ఎంపీ ఆ హెచ్సియు భూములను కుదువబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించారు. 10,000 కోట్ల రుణాన్ని ఇప్పించడంలో ఐసిఐసిఐ బ్యాంకు నుంచి కీలక పాత్ర పోషించారు. దానికి బీకామ్ ట్రస్టీషిప్ కంపెనీ అనేది ఒకటి సహకరించింది, బ్రోకరేజ్ కంపెనీ. దానికి 170 కోట్లు చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ బీజేపీ ఎంపీ సహకారంతోనే హెచ్సియు భూములపై లోన్లు వచ్చాయి. అంటే హెచ్సియు భూములు అన్యాక్రాంతం కావడంలో బీజేపీ ఎంపీ అంటే బీజేపీ పాత్ర ఉన్నట్లే కేటీఆర్ చెప్తున్న ప్రకారం. అదే నిజమైతే ఆ బీజేపీ ఎంపీపై చర్యలు ఉంటాయా? మీ చిత్తశుద్ధి నిరూపించుకుంటారా? హెచ్సియు భూములను కాపాడతారా మీరు? హలో మహేశ్వర్ రెడ్డి గారు చెప్పండి.
మహేశ్వర్ రెడ్డి గారు వినబడుతుందా? మహేశ్వర్ రెడ్డి గారు వినబడుతుందా మీకు? పీసీఆర్ ఒకసారి చెక్ చేయండి. ఓకే, మహేశ్వర్ రెడ్డి గారి ఫోన్ లైన్లో ఏదో అంతరాయం ఉంది, చూద్దాం. అయితే దీనిలో 2-3 అంశాలు కేటీఆర్ చెప్పారు. ఒకటి, టీజీఐఐసికి ఆ 400 ఎకరాలకు బదలాయిస్తూ ఒక జీవో తప్ప ఎలాంటి వాళ్ళకు డాక్యుమెంటేషన్ లేదు. అంటే సేల్ డీడ్ కానీ లేకుంటే ఓనర్షిప్ డీడ్ కానీ ఏది కానీ టీజీఐఐసికి లేదు. అలా తనకు కాని భూమిని టీజీఐఐసి ఐసిఐసిఐ బ్యాంకులో ఎలా కుదవబెడుతుంది, 10,000 కోట్ల రుణం ఎలా తెస్తుంది అనేది ఒక పాయింట్ ఆయన రైజ్ చేశారు ప్రధానంగా. అలా లోన్ ఇప్పించేందుకు ఈ బీకామ్ ట్రస్టీషిప్ కంపెనీకి 170 కోట్లు చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా. అంటే ఆ కంపెనీని, ఆ బ్రోకరేజ్ కంపెనీని ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేశారు, ఆ 170 కోట్లు ఎలా ఇచ్చారు అనేది రెండో పాయింట్ ఆయన లేవనెత్తారు. ఇంకా అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ మెయిన్ పాయింట్, సుప్రీంకోర్టు 1996లోనే కొన్ని సూచనలు చేసింది. దాని ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన లెక్క ప్రకారం ఎనీ ఏరియా ఫారెస్ట్ లైక్, అంటే అడవి కానవసరం లేదు, అడవిలాగా చెట్లు ఉన్న ఏరియా ఏదన్నా కానీ అది ప్రైవేట్ ప్రాపర్టీ కానీ ప్రభుత్వ ప్రాపర్టీ కానీ వాట్ ఎవర్ ఏదైనా దాన్ని అడవిగానే గుర్తించాల్సి ఉంటుంది. అలాంటి భూములు ఏవి ఉన్నాయని ఎప్పుడో సుప్రీంకోర్టు అడిగింది అని కూడా చెప్తున్నారు. మహేశ్వర్ రెడ్డి గారు వినబడుతుందా మీకు? హలో, మహేశ్వర్ రెడ్డి గారు, ఇక్కడ ఇప్పుడు బీజేపీ ఇప్పటి వరకు హెచ్సియు భూములపై పోరాడుతుంది, హెచ్సియు భూములను కాపాడుతామని చెప్తుంది, కేంద్రంలో మేమే అధికారంలో ఉన్నామని చెప్తుంది, మేమే ఆ భూములను రక్షిస్తామని పరిరక్షకులుగా చెప్పుకుంటూ వచ్చారు ఈ రోజు వరకు. మీరు కూడా అక్కడికి ఆందోళనకు వెళ్తే మీరు కూడా అరెస్ట్ అయ్యారు మొన్న. అయితే ఇప్పుడు కేటీఆర్ పేల్చిన బాంబు అనేది బీజేపీపై అనుమానపు చూపులు చూసేలా చేసింది. ఒక బీజేపీ ఎంపీ హెచ్సియు భూములను కుదువ పెట్టి 10,000 కోట్ల రుణం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోవడంలో సహకరించారు. ఆ బీజేపీ ఎంపీకి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరించారు. అదంతా నేను త్వరలో బయట పెడతానని కేటీఆర్ గారు చెప్తున్నారు. అంతేకాదు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆర్బీఐ, సెబీ, తర్వాత సిబిఐ, సివిసి అన్నిటికి కూడా లేఖలు రాశారు దీనిపై విచారణ జరపమని. ఆ విచారణలో మీ బీజేపీ ఎంపీ పాత్ర ఉందని తేలితే ఆ బీజేపీ ఎంపీపై చర్యలు తీసుకుంటారా, లేకుంటే బీజేపీ చిత్తశుద్ధిని మీరు ఎలా ప్రూవ్ చేసుకోబోతున్నారు? మహేశ్వర్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారా? పీసీఆర్ రైట్, ఓకే. తర్వాత ఈ అటవీ భూములుగా 1996లోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ లెక్క ప్రకారం గచ్చిబౌలి హెచ్సియు భూములు ఏవైతే ఉన్నాయో అటవీ భూములే అంటూ కేటీఆర్ తేల్చి చెప్తున్న పరిస్థితి. అటవీ భూములను అమ్మడం కూడా తప్పే, తనఖా పెట్టడం తప్పే అనేది ఆయన ఆర్గ్యుమెంట్గా కనిపిస్తుంది. అన్నిటికంటే మెయిన్గా తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ లెక్కల ప్రకారం ఆ భూముల విలువ 400 ఎకరాల భూముల విలువ 5,500 కోట్లు మాత్రమే. దాన్ని పెంచి 30,000 కోట్లకు గతంలో చూపించారు, ప్రభుత్వమే, రేవంత్ సర్కారే చూపించింది. దాన్ని మళ్ళీ 20,000 కోట్లకు తెచ్చారు, ఇంకో కంపెనీతో ఎస్టిమేషన్ వేయించి, ఆ తర్వాత ఇంకో కంపెనీతో వేయించి ఇప్పుడు దాన్ని 15,000, 16,000 కోట్లకే చూపించారు. ఈ రకంగా దాని రేట్లను తగ్గించి వేరే వాళ్ళకి ప్రైవేట్. మహేశ్వర్ రెడ్డి గారు మీకు వినబడుతుంది కదా? మహేశ్వర్ రెడ్డి గారు, హలో, యాంకర్తో అడిగేయండి. హలో, మహేశ్వర్ రెడ్డి గారు వినబడుతుందా మీకు? హలో, హలో మహేశ్వర్ రెడ్డి గారు, వినిపిస్తుందా అండి ఆడియో? ఇప్పుడు వినపడుతుందమ్మా. మళ్ళీ నా సౌండ్ నాకే వస్తుంది. కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. మహేశ్వర్ రెడ్డి గారు, అంటే నా వాయిస్ మీకు క్లియర్ గా వినిపిస్తుందా అండి? ఇప్పుడు మీ వాయిస్ వినపడుతుందమ్మా, కానీ మళ్ళీ నేను మాట్లాడేది నాకే వినపడుతుంది. ఓకే అండి. అయితే కళ్యాణ్ గారు అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఏదైతే కేటీఆర్ ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు, ఆయన ఏదైతే బీజేపీ పైన ఆరోపణలు చేస్తున్నారు, 10,000 కోట్ల భారీ స్కామ్ కి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది, ఇందులో బీజేపీ హస్తం ఉంది, బీజేపీ ఎంపీ ఒకరు సహకరిస్తున్నారు అని చెప్పేసి ఆయన చేసిన కమెంట్. అంటే ఇప్పుడు మొత్తం బీజేపీ పార్టీ వైపే అందరి దృష్టి ఇప్పుడు బీజేపీ పార్టీ వైపే ఉంది. సో నెక్స్ట్ ఫర్దర్ గా బీజేపీ ఎంపీ పాత్ర ఉందని తేలితే ఎటువంటి చర్యలు తదుపరిగా ఉండే అవకాశం ఉంది? మీ చిత్తశుద్ధిని ఏ విధంగా నిరూపించుకోబోతున్నారు? చూడండి, కేసీఆర్ గారికి బట్టగాల్సి మీదడం అలవాటు. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీగా తయారైంది. వీళ్ళు మద్రాస్ వేదికగా వీళ్ళందరూ కలిసి మంతనాలు చేసుకొని ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయాలని ఒక బ్లేమ్ గేమ్ ఆడుతా ఉన్నారు తప్ప దీని వెనుక ఎలాంటి ఇష్యూ లేదు. ఒకవేళ నిజంగా ఆధారం దిగమనండి, తప్పకుండా మేము దాని మీద ఎంక్వైరీ చేయిస్తాము. ఈవెన్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు గతంలో చేసినటువంటి అనేకమైనటువంటి అంశాల మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం, వారి బండారాలు బయట పెడతాం.
గతంలో వాళ్ళు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో అన్ని అంశాలను బయటపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేవలం ఇది వాళ్ళు డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్ ప్లే చేస్తా ఉన్నారు తప్ప ఇంకొకటి లేదు. అంటే గతంలో కూడా కేటీఆర్ చెప్పారు నేను తొందరలోనే ఆ బీజేపీ ఎంపీ పేరు కూడా చెప్తారని. అయితే ఇవాళ ప్రెస్ మీట్ లో కూడా ఆయన అన్నారు నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను బయట పెడతాను. ఇప్పటికే ఆయన అన్ని దర్యాప్తు సంస్థలు కూడా లేఖ రాశారంట. అంటే సెబీ, ఆర్బీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సిబిఐకి ఇలా అన్నిటికీ కూడా మేము లేఖలు రాస్తాం, యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు. చూడండి, ఒకవేళ నిజంగా ఆధారాలు ఉంటే బయట పెట్టమనండి. ఆధారాలు ఉంటే అవన్నీ మీరు ఏజెన్సీకి ఇస్తామంటున్నారు, ఏజెన్సీకి ఇవన్నీ కూడా ఆధారాలతో సహా బయట పెట్టమనండి. ఖచ్చితంగా మేము టేకప్ చేస్తాము. ఆధారాలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు కేవలం ఈరోజు కాంగ్రెస్ పార్టీని వెనుకేసుకొస్తూ కాంగ్రెస్ పార్టీ తోక పార్టీకి అయి ఏదో ఒక రకంగా నేను ఇది మాట్లాడతాను, నువ్వు అది మాట్లాడతాను వీళ్ళు ఆలోచన చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం ఈరోజు బ్లేమ్ గేమ్ చేస్తా ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కి తోక పార్టీగా తయారైంది. ఇలా చెన్నైలో జరిగినటువంటి మీటింగ్ లో డీకే శివకుమార్ ఆధ్వర్యంలో వీళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ వచ్చింది కాబట్టి ఈ రకంగా భారతీయ జనతా పార్టీ ఏదో ఒక రకంగా బ్లేమ్ చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది. అలాగే సార్, ఇక్కడ కేటీఆర్ ఒక కీలక వ్యాఖ్య కూడా చేశారు. అంటే ఈ మొత్తం వ్యవహారంలో క్విట్ ప్రోకో అన్నది జరిగింది. ఆ బీజేపీ ఎంపీఏ ఈ భూములను కుదో పెట్టించారు, అమ్మించారని చెప్పేసి ఆయన చేసిన ఈ కామెంట్ ను మీరు ఏ విధంగా చూస్తారు? అదే చెప్తా ఉన్నానమ్మా, కేవలం బ్లేమ్ గేమ్. ఈ రోజు బట్టగాల్చి మీదేయడం తప్ప ఇంకొకటి లేదు. నిజంగా ఆధారాలు ఉంటే బయట పెట్టమనండి. ఆధారాలు అన్నింటినీ కూడా వాళ్ళ ఏజెన్సీకి ఇవ్వమనండి. ఖచ్చితంగా మేము చర్యలు తీసుకోవడానికి ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు గతంలో వీలు చేసేటువంటి అనేకమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అన్నిటి మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. అన్ని అంశాలు తేటతెల్లం చేస్తాం. మేము సిద్ధంగా ఉన్నాం. అంటే బీఆర్ఎస్ ఇప్పుడు మొత్తంగా కూడా బీజేపీ మీదనే కార్నర్ చేస్తూ ఉండి బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే లోపాయికారు ఒప్పందం జరిగింది, పైకి మాత్రమే ఈ విధంగా ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళన అన్నది చేస్తున్నారంటే మీరు కూడా అక్కడ బీజేపీ నేతలు కూడా హెచ్యూ దగ్గర వెళ్ళి నిరసన చేశారు, ఆందోళన చేశారు, అరెస్ట్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు అంటే మొత్తం ఫోకస్ బీజేపీ వైపు టర్న్ చేసేలా కేటీఆర్ కామెంట్స్ అన్నది అంటే మొత్తం ఎక్కువ ఇంపాక్ట్ చూపించేలాగా ఉన్నాయి. చూడండి, బికాజ్ ఎంటైర్ హెచ్యూ అంశం లోపల భారతీయ జనతా పార్టీ చాలా యాక్టివ్ గా దీన్ని మేము ఎడ్యుకేషన్ చేయడం తోటి మొత్తం ప్లేట్ మాకు రావడం తోటి ఏదో ఒక రకంగా బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా కూడా ఈ అంశం లోపల కనీసం ఎడ్యుకేషన్ చేయలేదు, నోరు తెరవలేదు. ఈ రోజు కేవలం కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అండగా ఒక తోక పార్టీగా ఈరోజు ఏదో రకంగా వీళ్ళు భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ సమస్యను పక్కతో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ రకంగా కూడా ఈరోజు మీరు ఆలోచన చేస్తే టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కట్టుగా ఆడుతున్న నాటకంగా అవపడతా ఉన్నది. నిజంగా వాటికి ఆధారాలు ఉంటే ఇవ్వమనండి. ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ మహేశ్వర్ రెడ్డి గారు. ఎస్, కళ్యాణ్ మనం చూసామంటే మహేశ్వర్ రెడ్డి గారు దానికి ఏ విధంగా రిప్లై ఇచ్చారన్నది, మేము అంటే చాలా క్లీన్ గా ఉన్నాము, ఆధారాలు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఆయన బహిరంగంగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ను కాపాడేందుకు బీఆర్ఎస్ ఈ విధంగా సపోర్ట్ చేస్తూ మాపైన నింద వేసే ప్రయత్నం చేస్తుందని ఆయన అంటున్నారు. సో ఏ విధంగా చూస్తారు ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారి కామెంట్స్ ని? హరీష్ రావు కేటీఆర్ అయినా ఇటు మహేశ్వర్ రెడ్డి అయినా ఒక పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పొచ్చు. కేటీఆర్ బీజేపీ ఎంపీ అని నేరుగా చెప్తున్నారు. అయితే నిజంగా బీజేపీ ఎంపీ పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామని మహేశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంతకీ ఆ బీజేపీ ఎంపీ ఎవరు? ఆయన ఈ బ్రోకరేజ్ సంస్థ కంపెనీని మాత్రమే రేవంత్ రెడ్డికి పరిచయం చేసి లోన్ ఇప్పించారా, లేదంటే ఇంకేమైనా క్విడ్ ప్రోకో జరిగిందా, బీజేపీ ఎంపీకి కూడా ఏమైనా లబ్ధి చేకూరిందా? ఇదంతా కూడా కేటీఆర్ బయట పెడితే బయటకు రావాల్సిన అంశం. అయినప్పటికీ ఆ బీజేపీ ఎంపీ ఒకవేళ నిజంగానే ఈ బ్రోకరేజ్ కంపెనీ ఏదైతే ఉందో బీకామ్ ట్రస్టీషిప్ కంపెనీ అనేది, ఇది గతంలో అయిన ఒక ఆర్ఎస్ఎస్లో కీలకంగా పనిచేసిన వ్యక్తిగా మనకు తెలుస్తుంది. అది చూడాలి, అది ఆర్ఎస్ఎస్ వ్యక్తి అయినా అతని కంపెనీ అయినా ఇంకా తేలాల్సి ఉంది. ఒకవేళ అతని కంపెనీ అయితే అతన్ని రేవంత్ రెడ్డికి పరిచయం చేసింది నిజంగా ఆ బీజేపీ ఎంపీ అయినా, ఈ 10,000 కోట్ల రుణాన్ని ఇప్పించింది బీజేపీ ఎంపీ అయినా, ఇవన్నీ కూడా క్లారిటీ రావాలి. అది నిజంగా ఆ బీజేపీ ఎంపీ లోన్ ఇప్పించినా కూడా హెచ్డియు భూములను ఖచ్చితంగా అన్యాక్రాంతం చేయడానికి బీజేపీ ఎంపీ సహకరించినట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. లోన్ ఇప్పించడం అంటే అవి అన్యాక్రాంతం అవుతుంటే అంటే విద్యార్థులు ఏదైతే ఆ భూములు మావే అని పోరాడుతున్నారో వాటిని లోన్ ఇప్పించారు అంటే ప్రభుత్వానికి ఇచ్చినట్టే, ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకున్నట్లు, ప్రభుత్వం చేతిలో ఉంచినట్లు, దానికి ఒక బీజేపీ ఎంపీ సహకరించినట్లు మనం చూడాలి. కాబట్టి ఆ బీజేపీ ఎంపీ పాత్ర ఏంటి అనేది తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా రియాక్ట్ అయ్యారు ఇదే అంశానికి సంబంధించి కేటీఆర్ వ్యాఖ్యలపై. ఆయన ఏమన్నారో చూద్దాం. 4,23,000 ఎకరాలు అమ్మిండ్రు మీరు. దాదాపు 50,000 కోట్ల పైచిలకు అప్పులు భూముల నుంచి తీసుకొచ్చిండ్రు, భూములు తనఖా పెట్టి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని
దివాలా దీయించి హాయిగా గట్టునెక్కి కూర్చొని ఒక 10-15 పేపర్లను టీవీలను పట్టుకొని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ను పట్టుకొని తప్పుడు ప్రచారాలు ప్రభుత్వం మీద చేస్తే ప్రభుత్వం తప్పు చేస్తుంది అనుకునే ఒక పిచ్చి ఆలోచనలు మానుకోండి. ఫస్ట్ మీరు ప్రజా సమస్యలు పక్కన పెట్టి ప్రభుత్వం యొక్క పెద్దల మీద ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే మిమ్మల్ని కనీసం ప్రజలు చీత్కరిస్తారనే ఇంగితం కూడా లేకుండా చేసి ఈ ప్రకటనల వల్ల ఏమొస్తుంది? అది బాంబు కాదు కదా, లక్ష్మీ బాంబు కూడా కాకపోగా పరువు తీసుకునే తొట్టి బాంబు అయింది. ఇప్పటికైనా ఎవడో నీకు సలహాలు ఇచ్చేటోడు, ఎవడో నీ స్ట్రాటజిస్ట్, వన్నన మార్చుకో బాబు. అంతకు మిక్కిలు నువ్వు చేస్తే నువ్వు చెప్పితే కూడా ఎవరు నమ్మరు అనే విషయాన్ని గమనిస్తే మంచిది. ప్రత్యేకించి కేటీఆర్ను 2-3 డాక్టర్లతో చూపించాలి. సైకాలజిస్టుల్ని లేకపోతే మెంటల్ డాక్టర్ని 2-3 చూపించాల్సిన సందర్భం అయితే వచ్చిందని నాకు అనిపిస్తుంది. కాబట్టి రైట్, అద్దంకి దయాకర్ కూడా కేటీఆర్ చేసిన ఆరోపణలపై రియాక్ట్ అయ్యారు. అయితే ఆయన కేటీఆర్ పై వ్యక్తిగతంగా దాడి చేసినట్లు, బీఆర్ఎస్ పై దాడి చేసినట్లే కనిపిస్తుంది తప్ప కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు, ఆయన సంధించిన అంశాలకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అద్దంకి దయాకర్ నుంచి మనం క్లారిటీ తీసుకుందాం. 1:30 లంచ్ అవర్ డిబేట్లో అద్దంకి దయాకర్ దీనికి కేటీఆర్ అన్న ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారో మనమే నేరుగా ఆయనతో అడుగుదాం, మాట్లాడదాం. అయితే కేటీఆర్ చేసిన ఆరోపణలపై మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాల్సిన అంశం చాలా ఉంది. దీనిపై రకరకాల ఆరోపణలు, అనుమానాలు ఉన్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వ పరంగా ఎలాంటి క్లారిటీ వస్తుంది మనం చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ బీజేపీ ఎంపీ ఎవరు? బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు తెలంగాణలో, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యుడు కూడా లక్ష్మణ్ ఉన్నారు. కాబట్టి ఇందులో ఎవరు, ఆ బీజేపీ ఎంపీ ఎవరు అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఆ బీజేపీ ఎంపీ బయటకు వచ్చి ఏమైనా రియాక్ట్ అవుతారా? ఆ కంపెనీకి ఏదైతే బీకామ్ ట్రస్టీషిప్ కంపెనీ అనే దానికి ఆ బీజేపీ ఎంపీకి ఉన్న సంబంధం ఏంటి? ఆ వ్యక్తి కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా మనకు తెలుస్తుంది. బీకామ్ ట్రస్టీషిప్ కంపెనీకి సంబంధించిన బ్రోకరేజ్ కంపెనీ ఏదైతే ఉందో అది ఆయన ఒక పార్ట్నర్గా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే కరీంనగర్ కరీంనగర్ వ్యక్తి కాబట్టి కరీంనగర్ ఎంపీ అవుతారా, లేదంటే గ్రేటర్ పరిధిలో ఉన్న ఎంపీలు ఎవరైనా దీనికి సహకరించారనేది ఒక ఆసక్తికర అంశంగా మారింది. మనకున్న సమాచారం మాత్రం గ్రేటర్ పరిధిలో ఉన్న ఒక బీజేపీ ఎంపీని ఉద్దేశించే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన క్లారిటీ రావాలి. ఇదే అంశంపై 1:30 లంచ్ అవుట్ డిబేట్లో చాలా అంశాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అటు బీజేపీ సమాధానం చెప్పాల్సి ఉంది, బీఆర్ఎస్ కూడా కొన్ని అంశాల్లో ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేసింది అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ మనకు జన్ అవుతారు. ఈ అంశానికి సంబంధించిన క్లారిటీ మనం 1:30 లంచ్ అవుట్ డిబేట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరీష. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.